తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగిడుతుంది. గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తం నుండి అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ శివార్లలోని మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వద్ద సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభను ఏర్పాటు చేశారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కవిత తన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతిగా ప్రకటించనున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా దశాబ్ద కాలంగా సాంస్కృతిక సేవలు అందించిన ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. బలహీన వర్గాల గొంతుకగా, మహిళా సాధికారతకు చిరునామాగా ఈ పార్టీ నిలవనుందని కవిత చెబుతున్నారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం కోసం మహిళా రిజర్వేషన్లు, నిరుద్యోగ సమస్యపై రాజీ లేని పోరాటం, అమరుల కుటుంబాలకు గుర్తింపు, రైతు సంక్షేమం తమ పార్టీ అజెండా అని ఆమె స్పష్టం చేశారు. తండ్రి కేసీఆర్ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత కవిత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఈ అడుగు వేశారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు ఏ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయలేదని చెప్పడం విశేషం. 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట వంటి ప్రాంతాల నుండి జాగృతి కార్యకర్తలు పాదయాత్రగా ఈ సభకు చేరుకోవడం విశేషం. ప్రస్తుత అధికార కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీని తీర్చిదిద్దడమే ఆమె ముందున్న అతిపెద్ద సవాల్. ఏది ఏమైనా కేసీఆర్ బిడ్డగా తెలంగాణ రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కవిత ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేత్రిగా ఎలాంటి మార్పులు తీసుకువస్తారో వేచి చూడాలి.